హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల గురించి ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. అటు ఆర్కేపూడి గాంధీ గాని, ఇటు కౌశిక్ రెడ్డి గాని. ఈ గొడవ మీద మీ ఒపీనియన్ ఏంది సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవ అవడం అనేది కేసీఆర్ లైన్లోనే మేము నడుస్తున్నాం. సింపుల్ ఇక కేసీఆర్ తీసుకొచ్చిన ఇవన్నీ ఆయన లైన్లోనే మేము నడుస్తున్నాం ప్రస్తుతానికి. అయితే ఫస్ట్ అంటే ఇది ఎలక్షన్ ద్వారా జరిగింది కాదు, పిఎస్సి పదవి సెలక్షన్ ద్వారా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఏదున్నా అఫీషియల్గా ఆయన టీఆర్ఎస్ఏ కదా, అఫీషియల్గా టీఆర్ఎస్ఏ, వాళ్ళు టీఆర్ఎస్ఏ, గొడవ వాళ్ళది, కాంగ్రెస్ కాదు. కాబట్టి వాళ్ళ గొడవ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కామెంట్స్ నా అభిప్రాయంలో చేయదలుచుకోలేదు. అండ్ ఇప్పుడు అంటే ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఉంది పార్టీ ఫిరాయింపుల మీద. ఇప్పుడు ఇది ఒక పక్క ఉండగా ఇటు గొడవలు జరగడం సమంజసమే అంటారా? అంటే ఇప్పుడు జ్యుడిషియల్లో నడిచేది వేరు. అంటే అది జ్యుడిషియల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. గవర్నమెంట్ పరంగా ఎవరి ప్రయత్నాలు ఎవరు కరెక్టా రాంగ్ అనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నది ప్రస్తుతానికి. జ్యుడిషియల్లో ఉన్నది అక్కడ మా అడ్వకేట్లు మా అడ్వకేట్లు అక్కడ నడుస్తుంటుంది అప్పుడు ప్రయత్నము. మాది కరెక్ట్ అనేది మేము చేస్తాం, వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. ప్రస్తుతానికైతే స్పీకర్ ఇక్కడ ఉంటాడు అసెంబ్లీలో. కాబట్టి దీనికి టైం పడుతుంది. టైం పట్టేంత వరకు సహజంగా ఈ గొడవలు, ఈ కామెంట్స్, ఇవన్నీ కూడా సహజంగా రాజకీయాలలో ఉండేటివి. ఎగ్జాక్ట్లీ నిన్న జరిగింది ఏంటంటే ఆర్కేపూడి గాంధీ ఇంటికి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయనని అనుమతించారు పోలీసులు. మరి కౌశిక్ రెడ్డిని ఎందుకు అనుమతించలేదు, అండ్ షంబీపూర్ రాజును ఎందుకు అనుమతించలేదు, ఎందుకు అరెస్ట్ చేశారు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని అని అంటున్నారు. దీనికి మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు సహజంగా ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని అనడము, మేము వాళ్ళని అనడము, ఇవన్నీ జనరల్గా రాజకీయాలలో జరుగుతుంటాయి. ఇవన్నీ ఇక మాది కరెక్ట్ అని మేము అనుకుంటాం, వాళ్ళది కరెక్ట్ అని వాళ్ళు అంటారు. ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అనేది పక్కకి పెట్టుకుంటే రాజకీయాలలో ఎవరిది పై చేయి అనేది నడుస్తుంటుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళ పై చేయి చూపించారు. మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది పై చేయి చూస్తాం. సింపుల్గా అంతే. మరి నిన్న జరిగిన గొడవలకి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆ గొడవల వెనక, అంటే ఆర్కేపూడి గాంధీ వెనక ఉండి నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇటు కౌశిక్ రెడ్డి వెనక అటు హరీష్ రావు ఉన్నారు అంటున్నారు, కేసీఆర్ ఉన్నారు అంటున్నారు. అసలు ఏంటి అసలు ఇదంతా? అంటే ఒకటి, ఈ రాజకీయ ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అటు కేసీఆర్, అక్కడ కేటీఆర్, అక్కడ హరీష్ రావు వాళ్ళ ప్రమేయంతో డైరెక్షన్లోనే వాళ్ళ పార్టీ నాయకులందరూ పనిచేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం జాతీయ రాజకీయాలు మన పార్టీ పరంగా ఒక కోణం అయితే, ప్రభుత్వ పరంగా ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన మా మినిస్టర్స్, ఈ పార్టీ నాయకులు, ఇట్లా సిస్టమ్ నడుస్తుంది. ఇట్లా ఇది ఇక నేనేమంటున్నానంటే పార్టీలు మారుడు, ఇక్కడి నుంచి అక్కడ పోడు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మామూలు అయిపోయింది. అది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు, అది చర్చనే కాదు. అది కానీ ఒక కేటీఆర్ అన్నారు ఒక మాట ఏంటంటే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కొట్టి చంపండి, సావు డప్పులు కొట్టండి అని చెప్పేసి ఒకప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పేసి గుర్తు చేశారు. దీనికి మీరే సమయం సందర్భం అంటే ఒకసారి రేవంత్ రెడ్డి అని కాదు, రేవంత్ రెడ్డి అయినా, నేనైనా, రేపు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అయినా, ఇంక మా మినిస్టర్స్ అయినా, లేదా కేసీఆర్ ఫ్యామిలీ అయినా, అప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఆ టైంకి ఏది మాట్లాడాలో అది ఆ సమయం సందర్భం బట్టే మాట్లాడతాం. ఇక నిన్నేదో మాట్లాడారు కదా అని దాని చర్చ తీసుకొస్తున్నారు, కానీ అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. అల్టిమేట్ ఏంటంటే వాళ్ళ ఉనికి కోల్పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు. ఆ పవర్ చూసి పవర్ వేసేసరికి షాక్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం తోయలేక ఇదొక అంశాన్ని అడ్డం పెట్టుకొని ఈ 2 రోజులు రాధాంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఇంకొక మాట అన్నారు ఏంటంటే, సీఎం ఒక పనికిమాలిన సీఎం అండ్ ప్రభుత్వం కూడా పనికిమాలిన ప్రభుత్వం, అందుకే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతినే
పరిస్థితులు ఏర్పడ్డాయి అంటున్నారు. దీనికి మీరు నువ్వు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడే ఒక బాధ్యతగా కేటీఆర్ లేడు. ఎందుకంటే నిమజ్జనము హైదరాబాద్ జంట నగరాలలో నవరాత్రి వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి, నిమజ్జనం ఉన్నది. ఈ టైంలో మీరు పొలిటికల్ డ్రామా హైదరాబాద్లో ఆడుతున్నారు. కాబట్టి నీకేమి దీని మీద మాట్లాడాల్సి ఉన్నది? నీకు బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడినట్టుగా కనబడతలేదు. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి వీళ్ళు మాట్లాడే విధానంలో గతంలో వాళ్ళ ఆయన కూడా చిల్లరగానే చేసిండు కదా. అట్లా అనుకుంటే వాళ్ళ ఆయన కూడా చిల్లరగానే చేసిండు కదా. ఫస్ట్ మీ నాయన చేసిన వ్యవహారంలో మీ నాయన పాఠాలే మీకే అప్పచెప్తున్నాం. ఇక అది మీ నాయన, ఇది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అట్లున్నాయి. కాబట్టి ఏది ఏమున్నా వాళ్ళు మమ్మల్ని నిందలు పాలు చేయాలని చూస్తున్నారు. దాని కౌంటర్గా రకరకాల ఆలోచనలతోటి మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా మినిస్టర్లు, మా నాయకులు, మా వ్యవహారం అది నడుస్తున్నది. ఏది ఏమైనా వాళ్లకు పవర్ కట్ అయిపోయేది, పొలిటికల్ పవర్ కట్ అయిపోయేసరికి మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు. సరే, ఇంకొకటి ఫైనల్ గా క్వశ్చన్ ఏంటంటే, టీపీసీసీ పదవి ఆల్రెడీ మహేష్ గౌడ్ గారికి అప్పచెప్పారు అండ్ రేపు ప్రమాణ స్వీకారం ఉంది. అయితే సీనియర్లు అందరూ ఉండగా ఆయనకు ఇవ్వడం వెనక ఏదైనా ఉందా, లేకపోతే అంటే ఇంకోటి ఏంటంటే నిన్న కొన్ని వార్తలు కూడా వచ్చాయి, సీనియర్స్ కొంతమంది ముఖ్యంగా మధుయాష్కి గౌడ్ అలిగారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు? నేను ఎవరి గురించి మాట్లాడగాని ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసినటువంటి కార్యకర్త నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అదే గుర్తించి అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్న మాటలే ఏదంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ ఒక పార్టీలో జరిగిన గొడవలే తప్ప, అంటే పదవి పోయిన బీఆర్ఎస్ పార్టీ అంటే పవర్ లో లేదు కాబట్టి పిచ్చి పిచ్చి కథలు పడుతుంది, అంటే పొలిటికల్ డ్రామా తీసుకొస్తుంది. ఒక పక్క అందరూ అంటే రాష్ట్రం దేశం మొత్తం నిమజ్జనంలో అండ్ వినాయక నవరాత్రుల్లో ఉంటే మాత్రం ఇటు ఇంకో పక్క ఈ పొలిటికల్ డ్రామా తీసుకురావడం అనేది చాలా దారుణం అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకొకటి అంటే టీపీసీసీ మహేష్ గౌడ్కి ఇవ్వడం వెనుక ఉన్న మాటల్ని బట్టి చూస్తే అంటే ఆయన దాటేశారు అని అయితే తెలుస్తుంది. కానీ అయినప్పటికీ అంటే వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, ఎవరు అసంతృప్తిగా లేరు అని చెప్పేసి అయితే మాట్లాడారు. ఇది